ప్రజల కష్టార్జితమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్ సొమ్ము 251 కోట్ల కుంభకోణానికి తెరలేపి టీడీఆర్ బాండ్లతో మరో 251 కోట్ల రూపాయలు దోచుకున్నాడని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక దొమ్ములపేట సమీపంలో 67 సెంట్ల ప్రైవేటు స్థలానికి కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28,000 చొప్పున సుమారు 251 కోట్ల విలువ చేసినటువంటి టీడీఆర్ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడన్నారు. ఇదే ప్రాంతాన్ని ఆనుకొని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రభుత్వ భూములు, పోర్టు భూములు ఉండగా ద్వారంపూడి తనకి లబ్ధి చేకూరేలా ప్రైవేటు భూములను ఎంపిక చేసి వాటికి గుట్టుచప్పుడు కాకుండా 251 కోట్లు టీడీఆర్ బాండ్లు మంజూరు చేయించాడని పేర్కొన్నారు. వక్ర మార్గాల్లో కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ద్వారంపూడికి సహకరించలేక గత కమిషనర్లు బదిలీలపై వెళ్లిపోవడం జరిగిందని, ప్రస్తుత కమిషనర్ నాగనరసింహారావు ద్వారంపూడి దోపిడీకి సహకరిస్తూ కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేస్తూ కార్పొరేషన్ ఖజానాను గుల్ల చేస్తున్నాడని ఆరోపించారు. కాకినాడ నగర ప్రజలు పన్నుల రూపంలో కార్పొరేషన్కు చెల్లిస్తున్న సొమ్మును ఎమ్మెల్యే ద్వారంపూడి వక్ర మార్గంలో దోచుకుంటున్నాడని, గతంలో ఈ విధంగానే కార్పొరేషన్ పరిధిలో గల సురేష్ నగర్ ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్ బాండ్లు మంజూరు చేసి కార్పొరేషన్ సొమ్మును దుర్వినియోగం చేశాడని, ద్వారంపూడి చేసిన సురేష్ నగర్ ప్రభుత్వ భూమిపై టీడీఆర్ బాండ్లు దోపిడీకి అప్పటి అధికారులు బలయ్యారన్నారు. కాకినాడ కార్పొరేషన్కు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కార్పొరేషన్ సొమ్మును ఈ రకంగా దోచుకుంటున్న ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం వలన ఇటువంటివి పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ సొమ్ము దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కార్పొరేషన్ మంజూరు చేసిన టీడీఆర్ బాండ్లను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పల్లెవెల రవి, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, సీకోటి అప్పలకొండ, ఒమ్మి బాలాజీ, కొల్లబత్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, గాది శివ, చోడిపిల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అయింది మీరు ఇవ్వాలంటే ఇచ్చి వాళ్ళకి బాండ్స్ ఇచ్చేవాళ్ళం మేము. అలాంటిది నువ్వు సంబంధం లేకుండా ఈరోజు 4 ఎకరాల 67 సెంట్లు భూమిని తీసుకుని 251 కోట్ల రూపాయలు దేనికి దుమ్ములు పెడతారు? దేనికండి? ఏమైనా మున్సిపల్ ఆఫీస్ కట్టినాక ఈ స్థలం ఏమైనా కలెక్టర్ ఆఫీస్ అయినా అక్కడ షిఫ్ట్ చేస్తున్నారేంటి? మున్సిపల్ ఆఫీస్ కట్టినాక, కలెక్టర్ ఆఫీస్ కట్టినాక ఏమండి నీకు భూమి కావాలంటే పోర్టు భూములు ఉన్నాయండి, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయండి. చాలా మట్టుకి పోర్టు భూములు ఫ్రీగా తీసుకుని ఇల్లు కట్టామండి మేము. ఏదైతే ఇల్లులు కట్టామో కిట్కో ఇల్లులు కట్టినందుకు పోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం పైసా ఖర్చు లేకుండా. అక్కడే పోర్ట్ ల్యాండ్ చాలా ఉంది. నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే అసలు నువ్వు దేనికి తీసుకున్నావు ఈ భూమిని? ఎందుకు 250 కోట్ల రూపాయలు ఇచ్చావు నువ్వు? నీకు భూమి కావాలంటే చాలా భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి మీరు. చెప్పడమే కాకుండా అన్నీ బాండ్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని కాకినాడ ప్రజలకి, కార్పొరేషన్కి అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాను.